పాకిస్తాన్ పేద దేశమే కానీ అందమైన అమ్మాయిల విషయంలో మాత్రం చాలా ధనిక దేశం. హిందూ కుష్ పర్వతాల్లోని కలాష్ ప్రాంతంలో అమ్మాయిలు సహజ సౌందర్యంతో మెరిసిపోతూ ఉంటారు. ఇస్లామాబాద్ నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చిత్రాల్ జిల్లా. ఇక్కడే కలాష్ లోయ ఉంది. ఈ లోయలోని స్త్రీలు చాలా అందగత్తెలు. ఈ తెగ యువతులకు తాము కోరుకున్న వాడిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ప్రేమికుడిని ఎంచుకోవడమే కాకుండా పెళ్లి తర్వాత మరొక వ్యక్తితో ప్రేమలో పడితే అతడితోనే వెళ్ళిపోవచ్చు. కలాష్ తెగలో స్త్రీ స్వేచ్ఛకు ఇది ఉదాహరణ. తల్లిదండ్రులు కూడా వారి నిర్ణయానికి అడ్డు చెప్పరు. ఈ తెగ ప్రత్యేక సంస్కృతి వారిని పాకిస్తాన్ నుంచి వేరు చేస్తోంది. అదే సమయంలో ఋతుస్రావం, గర్భధారణ సమయంలో మహిళలు, బాలికలు ఊరు బయట బషాలి అనే ప్రత్యేకమైన ఇంట్లో నివసించాలనే ఆచారం ఇక్కడ అనాదిగా కొనసాగుతూ వస్తోంది. బషాలి నిర్మాణం చూడడానికి ఒక గూడులా లేదంటే గుడిసెను పోలి ఉంటుంది. ఈ తెగ స్త్రీలు వారి ఋతుక్రమ సమయంలో గ్రామానికి రావడానికి అనుమతి లేదు, కానీ వారు పొలాల్లో పనిచేయొచ్చు. ఇక ఇలాంటివి విన్నప్పుడు ఈ జనరేషన్లో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అనే సందేహం కలగం మానదు. అయితే ఇది వారి సాంస్కృతిక ఆచారం. ఈ ఏకాంతం స్వేచ్ఛను కాపాడుకోవడానికి ఒక మార్గంగా పరిగణిస్తారు. ఇది వారి మతపరమైన సాంస్కృతిక ఆచారాలలో ముఖ్యమైనది. వీరికి ప్రత్యేకమైన మతం, సంస్కృతి, భాష ఉంది. ప్రకృతి దేవతలను, విభిన్న ఆచారాలను పాటిస్తారు. స్త్రీలు సంప్రదాయ దుస్తులు, నృత్యాలు, సంగీతంలో తమ సంస్కృతిని ఆచరిస్తారు. ఈ తెగ ప్రజల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అంటే వేల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. కలాష్ అమ్మాయిలు తమ అందం, సంస్కృతికి ప్రసిద్ధి చెందారు. వారు తమ ప్రత్యేక నృత్యాలు, పాటలు, దుస్తులతో గుర్తింపు పొందారు. కలాష్ లోయలోకి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు. చాలా మంది కేవలం ఇక్కడి అమ్మాయిలను చూడడానికే విజిట్ చేస్తారు. కలాష్ సమాచారం గురించి నెటిజన్లు ఇంటర్నెట్లో నిత్యం వెతుకుతూనే ఉంటారు.